సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం. ఇప్పుడు మనం వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి మధ్య ఉన్న తేడాలను చూద్దాం. ఈ రెండిటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే, కండీషన్ని ఎప్పుడు చెక్ చేస్తున్నామన్నదే. అంటే పని మొదలుపెట్టే ముందా లేక పని అయిపోయిన తర్వాత. ముందుగా వైల్ లూప్ని చూద్దాం. ఇది ఒక ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. అంటే ఏంటి? దీని ఒక పెద్ద సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్లా ఊహించుకోండి. మీరు లోపలికి వెళ్లాలంటే గేట్ దగ్గరే మీ ఐడి కార్డ్ చూపించాలి కదా. ఆ ఐడి కార్డ్ కరెక్ట్గా ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. ఇక్కడ ఆ ఐడి కార్డే మన కండిషన్. ఆ బిల్డింగే మన లూప్ బాడీ. అంటే కండిషన్ని ముందు చెక్ చేసి అది ట్రూ అయితేనే లూప్ లోపలికి వెళ్తాం. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది డూ వైల్ లూప్. ఇది ఒక ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. ఉదాహరణకు, మీరొక బఫే రెస్టారెంట్కి వెళ్లారనుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. నేరుగా లోపలికి వెళ్ళి కనీసం ఒక ప్లేట్ అయినా తినొచ్చు. తిన్న తర్వాత ఇంకో ప్లేట్ తినాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇది అంతే. లూప్ బాడీని కనీసం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ తర్వాతే కండిషన్ని చెక్ చేస్తుంది.